ద్రుపద మహారాజు తనకు కలిగిన కుమార్తెను లోకానికి కొడుకుగా పరిచయం చేసి పెళ్లి కూడా చేసేస్తాడు. అతడి భార్య తాను పెళ్లి చేసుకున్నది స్త్రీ అని గ్రహించి తన తండ్రికి తెలియబరిస్తే ఆ రాజు మహా కోపంతో యుద్ధానికి తరలివస్తాడు. అవమానంతో శిఖండి ఆత్మత్యాగానికి సిద్ధమై అడవికి వెళితే ఒక గంధర్వుడు ఆమె మీద జాలిపడి తాత్కాలికంగా తన పురుషత్వాన్ని ఆమెకిచ్చి తన స్త్రీత్వాన్ని స్వీకరిస్తాడు. యుద్ధానికి వచ్చిన రాజుగారు తన మనుషులను పంపి తన అల్లుడు మగవాడేనని గ్రహించి క్షమాపణ కోరుకుని మరలి వెళ్తాడు. శిఖండి ఇలా పబ్బం గడుపుకుని గండం గట్టెక్కించుకుని గంధర్వుడి దగ్గరకు వెళ్తాడు. ఈలోగా గంధర్వుడిని చూడడానికొచ్చిన దేవేంద్రుడు అతను చేసిన పనిని తప్పుబట్టి అదే స్త్రీ రూపంలో ఉండమని శపించిపోతాడు. యథాప్రకారం తమ ఆకారాలు మార్చుకునే అవకాశం లేనందున శిఖండి మళ్లీ స్త్రీగా మారడు. ఆ విధంగా శిఖండి అంగనాపూర్వుడు గా పిలువబడతాడు. ఇంతకీ ఈ శిఖండి ఎవరంటే పూర్వజన్మలలో భీష్ముడి ద్వారా ఎత్తుకు రాబడి ఆ కారణం వల్ల తాను ప్రేమించిన సాల్వభూపతి చేత తిరస్కరించబడి భీష్ముడు కూడా నిరాకరించడంతో నొచ్చుకుని పరశురాముడి సహాయం కూడా విఫలం అవ్వడంతో అన్ని విధాలా భంగపడిన అంబ తన తపోబలంతో భీష్ముడి చావుకి కారణం అయ్యేలా వరం పొంది ద్రుపదుడికి సంతానమైన శిఖండి మహాభారత యుద్ధంలో భీష్ముడికి ఎదురు నిలుస్తాడు. అర్జునుడితో కలిసి బాణాలు వేస్తూ భీష్ముడిని గాయపరిచి అతని స్వర్గయానానికి దారి కల్పిస్తాడు.